సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టడానికి చంద్రబాబు డ్రామాలాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది, సంక్షేమ పథకాలు ఇవ్వలేను అని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు నేతలు. భగవంతుడు ఉన్నారు, మన ప్రజలు ఉన్నారు, మళ్ళీ ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాడు. దేవుడు చూడకుండా పోతా ఉన్నాడు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు అందరూ కూడా బాధ పెట్టానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏమన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు అన్నీ కూడా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, అన్నీ కొనసాగుతాయి. రేపు జరగబోయే ఇండియా ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు ఎందుకంటే పంచాయతీలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తాయి. దాంట్లో అన్నా మీరు మళ్ళా ప్రభుత్వం హెచ్చరించాలంటే ఒకసారి మీరంతా మా పార్టీని గెలిపిస్తే తప్పకుండా అన్నీ మంచి జరుగుతాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గ్రామీణ స్థాయిలో అయితేనేమి, ఈ రోజున మున్సిపల్ స్థాయిలో అయితేనేమి బడుగు బర్గీల వర్గాల వారికి ఈ రోజున స్కూళ్ళకు పోయేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఈ రోజున వసతి దీవెన, విద్యా దీవెన అనేటువంటిది కూడా ఈరోజు లేదు పరిస్థితి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం కూడా ఈరోజు నిర్విఘ్నంగా అమలు చేస్తే ఈ రోజున తుంగలో తొక్కినటువంటి ఈ పరిస్థితిలో బడుగు బలహీన వర్గాల వారి రేపు ఇయర్ పైన అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కాబోస్తా ఉంది. ఈరోజు వరకు ఫీజులు రియంబర్స్మెంట్ చేసే పరిస్థితి లేదు. అంటే ఏ రకంగా చూసినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది 9 నెలలు అనేటువంటిది మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచించి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్రంలో నుండి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి రేపు జరిగేటువంటి ఏ ఎలక్షన్ అయినా కూడా వారికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.